హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. అసలు మేము కూడా అసలు ఊహించలేదన్నమాట. ఎప్పుడు మాకు ఇట్లాంటి పరిస్థితి కూడా ఎప్పుడు ఎదురవ్వలేదన్నమాట. అసలు ఏం జరిగింది ఏంది అనేది మీరు వీడియో చూస్తూ ఉండండి, మీకే తెలిసిపోతుంది. ఇంకా సండే వ్లాగ్ కదా, మా ఆయన ఏం చేశారు, మార్కెట్కి వెళ్ళేసి అయితే కూరగాయలు పండ్లు వీక్స్ కావాల్సినవన్నీ అయితే తీసుకొని అయితే వచ్చేసారనమాట. అంత లోపల మీరు రెడీ అయ్యి ఉండండి, మనం వెళ్దాము, ఎక్కడికన్నా బయటికి వెళ్దామని చెప్పేసి మా ఆయన చెప్తేను మేము మా ఆయన వచ్చేలోపు రెడీ అయ్యేసి ఇంకా ఇంట్లో ఇంకా అది ఇది అని చెప్పేసి అనేసరికి 3 o'clock అట్లా అయిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా బయలుదేరినప్పుడు ఇంకా ఫుల్ ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉండిందనమాట. ఇంకా అలా బయలుదేరి వెళ్ళిపోయాము. కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే ఫస్ట్ అనుకున్నాం ఎటన్నా మెట్రోకి అలా అలా వెళ్తేనంటే అక్కడ ఏముంటుంది ఏముండదు, ఏదన్నా మాల్కి వెళ్దామంటే మాకు ఇంకా దగ్గరలో ఏది ఉంది మాల్ అని చూస్తే మాకు మాల్ ఆఫ్ ఏషియా ఉన్నిందనమాట. మాల్ ఆఫ్ ఏషియా వెళ్ళలేదనమాట. ఎప్పుడు అలా ఊరికి వెళ్తుంటే రోడ్ మీద నుంచి చూసేవాళ్ళం అనమాట. అది ఒక పెద్ద బోట్ కాదు, షిప్పు పెద్ద షిప్పు లాగా ఉంటుందన్నమాట. లుక్ అలా ఉంటుంది, చాలా అంటే చాలా పెద్దగా పొడుగ్గా అలా ఉంటుందన్నమాట. ఎప్పుడు వెళ్దాం అనుకునే వాళ్ళం. కానీ ఇంకా మాకు ట్రాన్స్ఫర్ అయ్యి మేము ఇటు సైడ్ వచ్చిన తర్వాత మాకు ఇది ఇంకా బాగా దగ్గర అయ్యిందనమాట. దగ్గర ఉన్నందుకు ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా, వెళ్దాం అని చెప్పేసి అయితే మాల్ ఆఫ్ ఏషియాకి అయితే బయలుదేరిపోయామన్నమాట. మాకు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కూడా ఏమనిపించలేదు, మంచిగానే ఈజీగానే వచ్చేసాము, వెళ్ళాము. వెళ్ళేసిన తర్వాత మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయి అలా వెళ్ళేసి ఇంకా కరెక్ట్గా పార్కు మనకి ఎట్లా ఉంటాయి మాల్స్లో, ఫస్ట్ ఒకటి ఐరన్ది వస్తుందా, దాని మీద వెహికల్ పెట్టిన తర్వాత దాన్ని పైనకి లిఫ్ట్ చేసిన తర్వాత దాని కింద ఇంకొక కార్ పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అయితే మేము ఫుల్ ఆ రోజు సండే కాబట్టి ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉండింది అనమాట. మేము బేస్మెంట్ 2కి వెళ్ళాము. 2లో కూడా ఖాళీ లేదు, కింద 3కి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ లేదు, మాకు 2లోనే ఎక్కడైనా ఉంటే చూపియండి, ఇంకా లోపలికి వద్దు అని అడిగితే ఒక వెహికల్, అప్పుడే మా అదృష్టం కొద్ది ఒక వెహికల్ తీస్తూ ఉన్నారు. సరే అయితే వాళ్ళు తీసిన తర్వాత మీరు పెట్టండి అన్నారు. సరే వాళ్ళు తీశారు. వెళ్ళిన తర్వాత పెట్టడానికి వెళ్తే మాకు అదేమొచ్చింది, ఫస్ట్ ఐరన్ది వస్తుందా, దాని మీద కార్ పెట్టాలి కదా. ఫస్ట్ ఇంకా కార్ పెడుతూ ఉంటే సగం కార్ పెట్టిన వెంటనే ఇంకా కారు ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా ఎంతసేపు ట్రై చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. ఇదేంటి సడన్గా ఇంటి దగ్గర ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఎవరినో ఒకరిని పిలిపించుకొచ్చి మెకానిక్ని తీసుకొచ్చి ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ ఇదేంటి మాల్కి వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది, ఏంటి అర్థం కావట్లేదు. ఏసీ వర్క్ అవుతుంది, లైట్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి, మొత్తం అన్నీ, కానీ కార్ అయితే స్టార్ట్ కావట్లేదు. ఇంకా మాకేమో అర్థం కావట్లేదు, మాకు ఈ కార్ తీసుకున్న ఇన్ని ఇయర్స్లో మాకెప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది అయితే రాలేదు. మాకు కూడా అసలు మాకు అర్థం కాలేదు ఎందుకు ఏంటి అని చెప్పేసి. ఇంకా మేము ఒక్కరమే సఫర్ అవుతున్నాము. అక్కడ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, కార్ని ఎక్కడెక్కడ పార్క్ చేయాలి ఏంటని చెప్పడానికి, తీసేటప్పుడు వెహికల్స్ యాక్సిడెంట్స్ అవ్వకుండా చూడడానికి కొంతమంది వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళేసి అయితే మేము అడిగాము, ఇట్లా కొంచెం కార్ స్టార్ట్ అవ్వట్లేదు, సగం పెట్టాము, సగం వెహికల్ బయటనే ఉంది, ఇంకా కార్స్ వెళ్ళడానికి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అలా కార్ పెట్టడానికి వెళ్ళడానికి వీల్లేదు, మేము అసలు అట్లా మాల్లోకి వెళ్ళలేము కార్ని అలా వదిలేసి. ఇంకా అలా అని చెప్పేసి ఆలోచిస్తూ అక్కడే ఉన్నాము. కారు స్టార్ట్ చేయడానికి మా ఆయన చాలా అంటే చాలా ట్రై చేశారు, కానీ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వాళ్ళని అడిగితే మాకు తెలియదు సార్ అన్నాను. మెకానిక్ ఉంటాడా కనీసం, పోనీ మెకానిక్ ఉంటే పిలవండి అని అడిగితే ఇక్కడ మెకానిక్ ఉండడు, మీరు బయటకు వెళ్ళాలి, షోరూమ్స్ నుంచి తెచ్చుకోవాలి, లేకుంటే బయటనే ఎవరినైనా పిలుచుకొని రండి, ఇక్కడైతే ఎవరు ఉండరు అని చెప్పారు వాళ్ళు. మేము ఇప్పుడు కారణాల సగం పెట్టేసి సగం వదిలేసి అలా ఎలా వెళ్తామని చెప్పేసి, సరే ఒకవేళ హీట్ అయినందుకు కూడా ఒకవేళ రాలేదేమో, మాకు అది ఇంకా హీట్ అయ్యేటంత దూరం కూడా లేదనమాట, మాకు చాలా దగ్గరలోనే ఉండింది, 10 kilometers రేంజ్ అంతలోనే ఉండిందనమాట. అది అంత హీట్ కూడా సరే కూలింగ్ అయ్యేంత వరకు ఉందామని చెప్పేసి కూడా కొద్దిసేపు అలానే ఉన్నాం, అక్కడక్కడ తిరుగుతూ ఎవరిని అడగాలా అని చెప్పి ఆలోచిస్తూ, మా ఆయననే ఎవరెవరికో కాల్స్ చేసి మాట్లాడుతూ అలా కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళి
మళ్ళీ ట్రై చేసాం. కార్ స్టార్ట్ అవుతుందేమో అని ట్రై చేస్తుంటే సడన్గా అట్లా ఒక ఫ్యామిలీ వచ్చిందనమాట. వచ్చేసి మేము అడగలేదు ఎవరిని, వాళ్ళంతకు వాళ్ళే వచ్చేసి ఏమైందని చెప్పేసి వాళ్ళు కూడా బాగా ట్రై చేశారు కార్ స్టార్ట్ అవ్వడానికి, కానీ అవ్వలేదు. వాళ్ళు చూసి బ్యాటరీ డెడ్ అయినట్టుంది, లేకుంటే బ్యాటరీ నుంచి కనెక్షన్ కార్కి ఇంజన్కి వెళ్ళట్లేదేమో, అందుకే కార్ స్టార్ట్ అవ్వట్లేదేమో అని చెప్పేసి వాళ్ళు ఒక హింట్ ఇచ్చారు మాకు. అనేసరికి ఓహో ఒకవేళ బ్యాటరీది ఉండొచ్చేమో అని అనుకున్నాం. అలా మా ఆయన వేరే వాళ్ళకి ఎవరికో అదే షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి అలా కనుక్కుంటున్నాడు, మెకానిక్ని పిలుచుకోవాలా ఏంటి అని చెప్పేసి కనుక్కుంటుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఇది మీరు వేరే దగ్గర తీసుకున్నారు కదా, ఇక్కడ మాకు సంబంధం లేదు, మేము చెయ్యము అలా అని చెప్పేసి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అవ్వకపోయేసరికి సరేలే చూద్దాము మళ్ళీ బయటికి వెళ్దామని చెప్పేసి మేము మెల్లిగా వాక్ చేసుకుంటూ బేస్మెంట్ 2లోకి వెళ్ళాము. అది చాలా పెద్దగా ఉంది. అంతా నడుచుకుంటూ స్లోగా వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. అతనికి వెళ్ళేసి ఒకసారి అడుగుదాం ఎందుకైనా మంచిది అని చెప్పేసి అతనికి వెళ్ళి ఎవరైనా మెకానిక్స్ ఉన్నారా, ఇట్లా మాది కార్ స్టార్ట్ అవ్వట్లేదు, హాఫ్ పెట్టాము, హాఫ్ అలా కిందకే ఉంది, ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మా ఆయన. అడిగితే వాళ్ళ నుండి అతనికి తెలిసిన వాళ్ళకి ఎవరికో కాల్ చేశాడు. అతనికి కొంచెం ఇట్లా తెలుసు కార్స్ గురించి, పిలుస్తానని చెప్పేసి కాల్ చేశాడు. అతను కూడా వచ్చాడు, మీ కార్ ఎక్కడ ఉంది అని చెప్పేసి వచ్చాం. అందరం వచ్చి కార్ దగ్గర నిలబడ్డాం. దేవుడే పంపించినట్లు ఒక అతను వచ్చాడు. అసలు అతను వచ్చేసి సడన్గా ఏమైంది అని అడిగాడు. అడిగితే మా కార్ ఇట్లా సగం స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్తే అతను కూడా ముందు ఓపెన్ చేసి ఇంజను అది అంతా చెక్ చేసి ఒకవేళ ఒకసారి స్టార్ట్ చేయండి అని అన్నారు. స్టార్ట్ చేస్తే అది కిరికిరి అని సౌండ్ వస్తుంది కానీ స్టార్ట్ అవ్వట్లేదు. అతను చూస్తే బ్యాటరీ డెడ్ అయింది, మీరు ఎవరినైనా మెకానిక్ని పిలవాలి లేదా మీరే తీసుకెళ్ళాలి అంటే, మళ్ళీ ఎలా తీసుకెళ్ళడానికి ఇప్పుడు రాదు కదా, మెకానిక్ని బయటకు వెళ్ళి తీసుకొని రావాలి. అసలు మళ్ళీ బయట బాగా వర్షం పడుతుందనమాట. ఇంక వర్షంలో ఎట్లా వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తుంటే అతనుండి మీరు వెనకాల నుంచి తోయండి, నేనేం చేస్తాను, నేను కార్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి అతను చెప్పాడు. ఇంకా వీళ్ళంతా సెక్యూరిటీ గార్డ్ మా ఆయన ఇంకొక ఇద్దరు ఎవరో వచ్చేసి కార్ని తోసారనమాట. మనకు వెహికల్ స్టార్ట్ కాకపోతే వెనకాల నుంచి బస్సులు ఆటోలు తోస్తూ ఉంటాం కదా, అలా తోసారు. తోసిన వెంటనే అది కొంచెం దూరం వెళ్ళిన వెంటనే మా కార్ స్టార్ట్ అయింది. అతను ఏం చెప్పారు, కారు ఆఫ్ చేయదు, సార్ నువ్వు ఆఫ్ చేసావంటే మళ్ళీ స్టార్ట్ అవ్వదు. ఇంకా నాకు టెన్షన్ పుడుతుందనమాట. ట్రాఫిక్ సిగ్నల్స్ ఫుల్ ట్రాఫిక్ ఉంది, మాటికి సిగ్నల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మాటికి సిగ్నల్ పడుతుంది. అది సడన్గా ఏమన్నా ఒక్కొక్కసారి గేర్ మార్చడం అట్లా అలాంటి టైంలో సడన్గా ఆఫ్ అవుతుంది ఒక్కొక్కసారి. అలా ఆఫ్ అయితే ఎలా, ట్రాఫిక్లో నడి రోడ్ మీద హైవేలో ఇలా ఆగిపోతే ఎలానే నాకు ఫుల్ టెన్షన్ అయింది. దగ్గరలో ఏదో నా షోరూమ్ ఉందా అని చెప్పేసి అందులో నియర్ మీ అని కొట్టేస్తే ఒక షోరూమ్ వచ్చింది. అదేటో సందులు తిప్పుకుంటా అటెటో తీసుకెళ్ళింది. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా దేవుడా అనుకుంటూనే వెళ్ళాము. స్లోగా నడుపుకుంటూ అంటే కార్ ఆగిపోకుండా తీసుకెళ్ళాము షోరూమ్కి. తీసుకెళ్ళిన తర్వాత అది సడన్గా ఆఫ్ అయిపోయింది. ఇక మా లక్ ఏంటంటే షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఆఫ్ అయింది. అతను చూసి బ్యాటరీ ఫుల్ డెడ్ అయిపోయింది, కొత్త బ్యాటరీ వేయించుకోవాలి అని చెప్పారు. ఇక మేము అదే తీసేయించి కొత్త బ్యాటరీ అయితే వేయించుకొని ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము, అప్పటికి ఆల్రెడీ 6-7 ఏమో అవుతుందన్నమాట టైము. ఇంకా మళ్ళీ మాల్కి వెళ్ళాము. వెళ్ళేసి అలా ఒకసారి చూసుకొని పిల్లలు కిడ్స్ జోన్కి అదే గేమ్ జోన్కి వెళ్తామని అడిగారు. వెళ్ళాము. కానీ అప్పటికే టైం చాలా అవుతుంది. మనం అక్కడ కట్టే డబ్బులకి ఎక్కువ టైం ఆడకుండా చేయకుండా పిల్లల్ని మళ్ళీ వెంటనే తీసుకొచ్చేయడం ఎందుకు, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఆడుకోవచ్చు చాలాసేపు. ఇప్పటిలాగా మనం లేట్ అయ్యి వెళ్ళకుండా 3 o'clockకి అలా ఆ టైంకి వెళ్ళకుండా కొంచెం ఎర్లీగా వెళ్తేనంటే మీకు ఆడుకోవడానికి కూడా ఉంటుంది. లేదు ఈ టైంలో మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అవుతుంది, ఇంటికి వెళ్దామని చెప్పేసి పిల్లలకి ఏదో ఒకటి సర్ది చెప్పేసి ఒకసారి అలా ఒక లుక్ వేయించుకొని, అలాగే మా పాప బర్త్డే వస్తుంది కదా, బర్త్డే డ్రెస్ ఒకవేళ దొరికితే తీసుకుందాం అనేసి ఇంకా మొత్తం అయితే చూడలేకపోయినాం. అసలు మొత్తం కాదు, ఒక ఫ్లోర్ కూడా మేము చూడలేకపోయినామంట. క్లాతింగ్వి ఉన్న దగ్గర 1-2 షాప్స్లోకి అయితే వెళ్ళేసి అలా చెక్ చేస్తానంటే దొరకలేదు. ఇంకా తర్వాత సరేలే అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. మొత్తానికైతే అదన్నమాట జరిగినది. మా కార్ అయితే మొత్తానికి ఒక రేంజ్లో ఆట ఆడుకునింది అనమాట మమ్మల్ని. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి బాగా భయపడిపోయాము.
ఇది అదే ఒకవేళ లాంగ్ జర్నీస్ జరిగినప్పుడు మిడిల్‌లో ఆగిపోయి అటు ఇటు కాకుండా ఉంటే చాలా అంటే చాలా కష్టము. మేము తరచుగా ఊరికి కూడా వస్తుంటాం కాబట్టి అటు ఇటు కాకుండా ఆగిపోతే చాలా అని భయపడ్డాము. ఇంక మనకు దగ్గరలో అయ్యింది కాబట్టి మొత్తానికి దేవుడి వల్ల అలా అలా మంచి జరిగిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.